హలో ఎవ్రీవన్, దిస్ ఈ సిద్ధు సార్. వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఎవ్రీ సండే మనం గ్రామర్ టాపిక్ని కవర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు ఈ సండే మనం ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుంటాం. దానికంటే ముందు అసలు ప్రిపోజిషన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రిపోజిషన్స్ అనేవి కొన్ని వర్డ్స్. ఆ వర్డ్స్ ఏం చేస్తాయంటే నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని తెలియజేస్తూ ఉంటాయి. దట్ మీన్స్ అవి ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేవి ఏ లొకేషన్లో ఉన్నాయి, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, ఏ టైంకి మూవ్ అవుతున్నాయి, ఎలా మూవ్ అవుతున్నాయి, ఇన్ని రకాలుగా తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ప్రీ మీన్స్ ముందు వస్తుంది, పొజిషన్ అంటే ప్లేస్. దేనికైనా ఒక ప్లేస్ ముందు వస్తుంది. ఏంటి అంటే అవి నౌను ప్రొనౌన్ అనమాట. ఆ వర్డ్స్ ముందే ఈ ఈ వర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం టైప్స్ గురించి తెలుసుకునేటప్పుడు అవి కూడా కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు టైప్స్. ఇప్పుడు నేను లెట్స్ గెట్ ఇన్ టు అన్నా కదా, ఇంటూ అనేది కూడా ప్రిపోజిషన్ అవుతుంది. అంటే ప్రిపోజిషన్స్లోకి వెళ్దాం అన్నట్లు అనమాట. ఫస్ట్ టైప్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఆ వర్డ్స్ ఏం చేస్తాయి, ప్లేస్ని తెలియజేస్తూ ఉంటాయి. సో ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది ప్లేస్ని తెలియజేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ టేబుల్ మీద ఉంది. బుక్ అనేది ఒక నౌన్, టేబుల్ అనేది ఒక నౌన్. వాటి మధ్యలో రిలేషన్ ఆన్. బుక్ టేబుల్ మీద ఉంది. నెక్స్ట్, షీ ఈజ్ ఇన్ ద రూమ్. షీ ప్రొనౌన్ అవుతుంది, రూమ్ అనేది నౌన్ అవుతుంది, ఇన్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్, ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. క్యాట్ నౌన్, చైర్ నౌన్, అండర్ కింద ఉంది. క్యాట్ చైర్ కింద ఉంది. ఇవే కాకుండా ఇంకా బిలో, అండర్, అరౌండ్, ఇన్సైడ్, అవుట్ సైడ్ ఆ ప్లేస్ని తెలియజేసే వర్డ్స్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అవుతాయి. నెక్స్ట్ టైప్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్. సో ఇవేంటి ఏం ఇండికేట్ చేస్తాయి ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం? అందులో మనకి ఏం ఇండికేట్ చేస్తాయి ఈ ప్రిపోజిషన్స్ అంటే ఎప్పుడు జరిగింది, ఆ టైంని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ద మీటింగ్ ఈజ్ ఎట్ 3 PM. మీటింగ్ 3 PM దగ్గర ఉంటుంది. మనం తెలుగులో చెప్పినప్పుడు దగ్గర, వద్ద అని మాట్లాడుతూ ఉంటాం కదా అప్పుడు. సో నెక్స్ట్, హీ వాజ్ బోర్న్ ఆన్ January 1st. అతను January 1st పుట్టాడు. ఇలా ఒక డేట్ కానీ ఒక డే మెన్షన్ చేసినప్పుడు మనం ఆన్ అనేది యూజ్ చేయాలన్నట్లు. హీ అంటే ప్రొనౌన్ అవుతుంది. వీ విల్ ఫినిష్ ఇన్ 2 hours. మేము 2 గంటల్లో పూర్తి చేస్తాము. ఇన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అయింది. ఇవే వర్డ్స్ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. మరి టైము ప్లేస్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని బట్టి డిసైడ్ అవుతుంది మనకి. నెక్స్ట్ టైప్ ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. పేర్లోనే ఉంది, ఒక డైరెక్షన్ని ఆ ప్రిపోజిషన్స్ ఆ వర్డ్స్ ఏం చేస్తాయి మనకి ఒక డైరెక్షన్ని ఒక మూమెంట్ని తెలియజేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, షీ ఈజ్ గోయింగ్ టు ద స్టోర్. తను స్టోర్కి వెళ్తుంది. కీ అంటే డైరెక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్, ద బర్డ్ ఫ్లూ ఇన్ టు ద రూమ్. బర్డ్ రూమ్లోకి ఎగురుకుంటూ వెళ్ళింది. సో ఇంటూ లోనికి. హీ వాక్డ్ అక్రాస్ ద స్ట్రీట్. అతను ఆ వీధి గుండా వెళ్ళాడు. గుండా అంటాం మనం, అంటే దాని లోపల నుంచి వెళ్ళినట్టు అనమాట. దాన్ని దాటుకుంటూ, ఇక్కడ క్రాస్ అనాలి ఇక్కడ మనం. సో అలాగే టువార్డ్స్, త్రూ, ఆన్ టు ఇవి కూడా మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్ అవుతాయి అన్నట్లు. నెక్స్ట్ టైప్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్. ఈ వర్డ్స్ ఏం చేస్తాయి, మేనర్ ఆఫ్ ప్రిపోజిషన్లో ప్రిపోజిషన్స్ ఏం చేస్తాయి, ఇందులో మనకి అది ఎలా జరిగింది అని చెప్తాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్, షీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ విత్ ఈజ్. తను ఆ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా ఈజ్తో సాల్వ్ చేసింది అన్నట్టు. నెక్స్ట్, హీ వెంట్ టు వర్క్ బై బస్. సో తను వర్క్కి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు, బస్ మీద వెళ్ళాడు. బస్సు వల్ల, బై అంటే వల్ల అంటాం, కానీ మనం మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుంది, బస్తో వెళ్ళినట్టు అనమాట, బస్ మీద వెళ్ళినట్లు అవుతుంది. నెక్స్ట్, దే డిడ్ ఇట్ వితౌట్ హెల్ప్. వాళ్ళు హెల్ప్ లేకుండా పనిచేశారు. సో ఇలా వితౌట్. సో ఈ వితౌట్, బై, విత్, లైక్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ అవుతాయి. ఇలా వీటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్లు.
నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్ ఆర్ పర్పస్. సో వాటికి ఒక కారణం ఉంటుంది లేదా ఒక పర్పస్ ఉంటుంది. ఫర్, బికాస్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు ఇలా యూజ్ చేస్తాం అన్నట్లు. సో మనం చూద్దాం ఎగ్జాంపుల్. షీ స్టేడ్ హోమ్ బికాస్ ఆఫ్ ద రెయిన్. తను ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఎందుకు అంటే అక్కడ ఒక రీజన్, కాజ్ ఉంది. బికాస్ ఆఫ్ ద రెయిన్ వల్ల తను ఇంటి దగ్గర, ఆమె ఇంటి దగ్గర ఉండిపోయింది. నెక్స్ట్, హీ స్టడీయింగ్ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్. అతను చాలా కష్టపడి చదువుతున్నాడు. ఎందుకు చదువుతున్నాడు? ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు. దట్ మీన్స్ అక్కడ ఒక పర్పస్ ఉంది. సో ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అక్కడ కాజ్, పర్పస్ ఉంటే అవి ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్ ఆర్ పర్పస్ అవుతాయి అన్నట్లు. నెక్స్ట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. దట్ మీన్స్ ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ దానికి ఒక హెల్ప్ కానీ కావాలి. సో అక్కడ చూద్దాం మనం. ద సాంగ్ వాజ్ రిటన్ బై హర్. సాంగ్ రాయబడింది ఎవరి వల్ల? తన వల్ల రాయబడింది. సో బై అనేది ఇక్కడ ఎలా అయింది? ఒక ఏజెంట్గా పనిచేసింది ఇక్కడ మనకి. హీ వాజ్ హిట్ విత్ ఏ స్టిక్. అతను స్టిక్తో కొట్టబడ్డాడు. ఇక్కడ విత్ అనేది, సో ఇక్కడ ఏమైంది? ఇన్స్ట్రుమెంట్. అక్కడ స్టిక్ అనేది ఇన్స్ట్రుమెంట్ అయింది. విత్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్గా పనిచేసింది అక్కడ మనం. ఇందాక ముందు చెప్పిన సెంటెన్స్లో బై అనేది ఒక ఏజెంట్ లాగా పనిచేసింది. సో ఇలా మనం చెప్పుకోవచ్చు అన్నట్లు. నెక్స్ట్ టైప్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్. మోర్ దాన్ వన్ వర్డ్తో ఫామ్ అవుతాయి అవి. అకార్డింగ్ టు, బికాస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా అనమాట మనకి. ఎగ్జాంపుల్, వి వెంట్ టు ద పార్క్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మాల్. మేము మాల్కి వెళ్ళడానికి బదులుగా పార్కుకి వెళ్ళాము. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. నెక్స్ట్, ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ వి ఎంజాయ్డ్ ద పిక్నిక్. వర్షం పడుతున్నా కానీ మేము పిక్నిక్ని ఎంజాయ్ చేసాం. ఇన్ స్పైట్ ఆఫ్ బదులు ఒకే వర్డ్లో డిస్పైట్ అనే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అవుతాయి. నెక్స్ట్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఫ్రేజ్ అంటే ఏంటి అంటే 2 or more వర్డ్స్తో ఫామ్ అవుతుంది. దాని ఫ్రేజ్ అంటాం అనమాట. ఫ్రేజ్, కాంపౌండ్ సిమిలర్గానే ఉంటుంది, నో డౌట్. అందులో కాంపౌండ్ అనొచ్చు, వీటిని కాంపౌండ్ అనొచ్చు, వాటిని ఫ్రేజ్లు అనొచ్చు. బట్ ఇలా కూడా ఉండేది తెలియజేయడం కోసం మీకు ప్రొవైడ్ చేశాను అంతే నేను. రెండు ఆల్మోస్ట్ సిమిలరే. సో ఇందులో కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్ ఇలా చెప్పుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్, ద కార్ ఈజ్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. కార్ అనేది ఇంటికి ఎదురుగా పార్క్ చేయబడింది. నెక్స్ట్, హీ సక్సీడెడ్ బై మీన్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అతను సక్సెస్ అయ్యాడు దీనివల్ల. మీన్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే అతను పడిన కష్టాలు సహాయంతో, కష్టాలని దాటుకుంటూ ఇలా చెప్పుకోవచ్చు అన్నట్లు. సో ఇవనేది మనకి టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. సో ఏదైనా ఒక ప్రిపోజిషన్ని మనం ఎలా యూజ్ చేయాలి లేదా ఎలా ఐడెంటిఫై చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్ అనేవి మనకి నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ వస్తూ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద క్యాట్ ఈజ్ ఆన్ ద సోఫా. ఇందులో మనకి ప్రిపోజిషన్ ఏమవుతుంది అంటే ఆన్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ద సోఫా అనేది మనకి ఏమవుతుంది? నౌన్ అవుతుంది. క్యాట్ అనేది సోఫా మీద ఉంది. సో ఇప్పుడు చూడండి, ద సోఫా ఒక నౌన్ అయింది, దాని ముందు ఆన్ వచ్చింది. సో ఇలాగే మనకి ఆ ప్రిపోజిషన్ అనేది మనకి ఒక నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ మోస్ట్లీ వస్తుంది. మనకి అర్థం కావడం కోసం ఇక్కడ మీకు నేను ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వితౌట్ మీకు ప్రిపోజిషన్ ఏది మీకు అందులో నేను అండర్లైన్ చేసి కానీ బోల్డ్గా చేసి కానీ లేదు. మీరు ఐడెంటిఫై చేయండి అందులో ఏది ప్రిపోజిషన్ అవుతుంది అనేది. అవి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఎంతవరకు మీకు తెలిసిందో నాకు అర్థమవుతుంది. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో దట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.